వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఇంట్లోనే న్యాచురల్గా చేసుకునే హెయిర్ ఆయిల్ చూపిస్తానండి. చూడండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సింపుల్ స్టెప్లో చెప్పేస్తాను. 1 లీటర్ ప్యూర్ కోకోనట్ హెయిర్ ఆయిల్ అండి, ఎక్కడైనా దొరుకుతుంది. మందారం ఆకులు, గోరింటాకు, ఉల్లిగడ్డ పొట్టు, ఉల్లిపాయలను కూడా వేసుకోవచ్చండి, కరివేపాకు, మందారం పువ్వు, వేపాకు, తెల్లగడ్డ పొట్టు, వెల్లుల్లి అంటారు, క్యాప్సూల్, ఈ విటమిన్ క్యాప్సూల్, ఆముదము, రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అనమాట. ఇది రోజ్మెరీ లీవ్స్ అండి. మీకు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా షాపుల్లో దొరుకుతుంది. చూడండి, రోజ్మెరీ లీవ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు హెయిర్స్ కన్నిటికి. ఇది ఉసిరికాయ అండి, కలబంద కట్ చేసి పెట్టుకున్న. ఇది వచ్చేసి అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. అల్లం ముక్కలండి, అల్లం ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఏం కాదు, మంచిదండి. ఇంకా ఇది కాలోంజి సీడ్స్, ఆనియన్ సీడ్స్ అంటారనమాట, ఉల్లిత్తనాలు అంటారు. ఇది కాలోంజి సీడ్స్. తర్వాత మెంతులు, ఒక 6 లవంగాలు వేసుకున్నానండి. ఇవి కొంచెం ఎక్కువ తక్కువైనా ఏమీ కాదండి, ఏం వంట చేయడం లేదు, హెయిర్ ఆయిల్కే కాబట్టి ఏమీ కాదు. సో ఒక ప్యాన్ పెట్టుకొనేసి మనం 1 లీటర్ ఆయిల్ వేసేసుకుందాం అందులో. ఇదేమంటే అంతా సిమ్లోనే చేయండి. నెక్స్ట్ ఆముదం కొంచెం వేసుకుందాము. నువ్వుల నూనె కావాలన్నా కూడా కొంచెం వేసుకోవచ్చండి. ఇంకొకటి వేసేద్దాము. మందారం పువ్వులు, మందారం ఆకు, గోరింటాకు, వేపాకు, మందారం పూలు, కరివేపాకు, ఈ ఉల్లిగడ్డ పొట్టు, తెల్లగడ్డ పొట్టు కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుందామండి. ఉసిరికాయలు, కలబంద, అలోవెరా, రోజ్మెరీ లీవ్స్. ఈ రోజ్మెరీ లీవ్తోనే మంచి స్మెల్ వస్తుందండి. ఆనియన్ సీడ్స్, మెంతులు, అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, లవంగాలు. సో ఇది కొంచెంసేపు అల్లం కొంచెంసేపు కలపెట్టేసినాక కొంచెం బాయిల్ అయ్యే టైంకి లేదా బాయిల్ అయినాక మనం ఉల్లిగడ్డ పొట్టు, తెల్లగడ్డ పొట్టు 2 వేసుకుందామండి. ఎందుకంటే అవి చాలా పలచగా ఉంటుంది కదా, తొందరగా బ్లాక్ అయిపోతుందని కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటాను. అంతా బాగా కలపెడుతుండండి, సిమ్లోనే పెట్టండి, వేడి ఎక్కువ పెట్టద్దండి, లో ఫ్లేమ్లోనే పెట్టి. చూడండి అసలు కలర్ ఎంత బాగుందో చూడడానికి. చూడండి అంతా కొంచెం డార్క్ అయింది, కానీ ఆయిల్ మాత్రం అలాగే ఉంది కదండి. కానీ ఏం లేదండి, ఆయిల్ ఉడికిన ఒక 45 మినిట్స్ సిమ్లోనే ఉడికించి తీసేసాను. ఇప్పుడు మనం వడగట్టేటప్పుడు కూడా అది ఒక ఎల్లో కలర్లోనే ఉంది, కానీ కొంచెం సేపు అయినాక అది డార్క్ కలర్లో అయిపోతుంది. చూడండి ఎంత బాగా వడగట్టేస్తున్నామో. ఒక క్లాత్లో వేసుకొని దాన్ని బాగా పిండేసినా కూడా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి నూనె ఎంత వచ్చిందో. అంతేనండి, మనం ఎంతో వేసినాం, ఎంత వస్తుంది అనుకున్నాం కదండి, ఆ కొంచెమే అనమాట వేస్టేజ్ అంతా పోయిండేది. దాంట్లో ఉండే గుజ్జు కూడా ఆయిల్ లాక్కుంటుందండి. సో చూద్దాం ఎంత వచ్చిందో ఆయిల్ అనేది. మనము 1 లీటర్ ఆయిల్కి ఇప్పుడు ఎంత ఆయిల్ వచ్చిందో చూద్దాం. ఇది వెంటనే యూజ్ చేయకుండా ఒక 2-3 డేస్ పక్కన పెట్టేసి టైట్గా క్లోజ్ చేసేసి తర్వాత వాడండి. వావ్, చాలా బాగా వచ్చిందండి. అసలు 1 లీటర్కి దగ్గర ఒక 100 గ్రామ్స్ మాత్రమే తక్కువ వచ్చింది. చూడండి, కొంచెం ఆముదం వేసి అది ఒక 2 టేబుల్ స్పూన్ అట్లా ఉంటుంది అంతే. తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్ అంతా వేసుకున్నాక విటమిన్ ఈ క్యాప్సూల్ వేస్తున్నానండి, ఎందుకంటే దాంట్లో ఉడకడం ఎందుకు, కొంచెమే ఉంది కాబట్టి. విటమిన్ ఈ ఆయిల్ కూడా దొరుకుతుంది, కావాలన్నా అదైనా కూడా ఒక 2 టేబుల్ స్పూన్ అలా వేసుకోవచ్చు. ఇందులోకి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నానండి. ఏ ఎసెన్షియల్ ఆయిల్ అయినా పర్వాలేదు, స్మెల్ కోసం. ఇది ఆల్రెడీ రోజ్మెరీ లీవ్స్ స్మెల్ వస్తుంది. సో బాగా కలపెట్టేసేసి ఒక 2-3 డేస్ పక్కన పెట్టేసేసి తర్వాత యూజ్ చేసుకొని నిజంగానే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. డబ్బులు వేస్ట్ చేసుకునే కన్నా మనం ఇంట్లో చేసుకోవడం చాలా బెస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే మన పేజ్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.